మొక్కలను దైవ స్వరూపంగాను మనకు జీవాన్నిచ్చేదిగాను భావించి ప్రతి ఒక్కరూ తమ ఇళ్లలో సమాజంలో కనీసం 3 మొక్కలు నాటి భగవంతుని కృపకు పర్యావరణ సమతుల్యతకు పాత్రలు కావాలని పిఠాపురం శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా పిలుపునిచ్చారు. ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న నా మొక్క నా శ్వాస కార్యక్రమంలో భాగంగా పీఠాపురం పట్టణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సందర్భంగా పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా తన చేతుల మీదుగా మొక్కను నాటారు. అనంతరం పట్టణంలో ప్రజలకు చైతన్యం కలిగించడం కోసం విద్యార్థులతో పీఠం సభ్యులు భక్తులతో నిర్వహించిన ర్యాలీని పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా అహ్మద్ ఆలీషా పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో మెహబూబ్ బాషా, హుస్సేన్ షా, కబీర్ షా, ఆర్కే శివరామకృష్ణన్, అల్లవరపు నగేష్, రేఖా ప్రకాష్, సానబోయిన కృష్ణకుమార్, ఈవేళ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం కూడా నిర్వహింపబడుతుంది. ఈ విధంగా పేటల్లో ఉండేటువంటి 9 లక్షల సభ్యులు ఈ పర్యావరణ పరిరక్షణలో భాగంగా అనేక చోట్ల ఈ వారం రోజులు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ కార్యక్రమాలు ఎంతో దిగ్విజయంగా నిర్వహింపబడుతున్నాయి. అనేక ప్రాంతాల్లో అనేక ఆశ్రమాల్లో కూడా ఈ కార్యక్రమం ద్వారా అనేక వేల మొక్కలు ఈ సందర్భంగా ఈ వారం రోజులు నాటడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ మన వంతు బాధ్యత, మన శ్వాస మొక్క అనేటువంటి భావనతో ప్రతి ఒక్కరూ కూడా ఈ యజ్ఞంలో భాగస్వాములు కావాలని ఆకాంక్షిస్తూ మీ అందరినీ నేను కోరుకునేది భగవంతుని యొక్క కృప ఈ 3 మొక్కల ద్వారా మనకు లభిస్తుంది. బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపమైనటువంటి గురు స్వరూపమైనటువంటి ఈ 3 మొక్కలు మనం నాటడం ద్వారా సద్గురు యొక్క కృపా కటాక్ష వీక్షణాలు మనం పొందుతూ భగవంతుని యొక్క ఆశీస్సులు పొందుతూ మనం ఆరోగ్యకరమైనటువంటి వాతావరణాన్ని మన సమాజంలో సృష్టించుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరి యజ్ఞంలో పాల్గొని భగవంతుడి పక్క పాత్రలు కావాల్సిందిగా మీరు దైవత్వంగలటువంటి ప్రకృతి, అటువంటి ప్రకృతిని మనం ఎల్లప్పుడూ కాపాడుకోవాలని శ్రీ విశ్వవిద్యాలయ విద్యా ఆధ్యాత్మిక పీఠాచార్య డాక్టర్ మనీషా గారికి సంబంధించి అలాగే ప్రతి ఒక్కరూ 3 మొక్కలు నాటాలని సంవత్సరానికి అలా ప్రతి ఒక్కరూ చేయడం వల్ల మన ప్రపంచంలోని ఆక్సిజన్ గుర్తించవచ్చు. అలాగే ఈ ప్లాస్టిక్ నిర్వహించడం వల్ల మనం చాలా వరకు భూమి మీద ఉన్నటువంటి వేడిని తగ్గించి భూమి యొక్క వేడిని తగ్గించి చల్లదనాన్ని రావడానికి ఎంతో అవకాశం ఉంటుంది. అలాగే వానలు పడే అవకాశం ఉంటుంది. దాన్ని నిరూపించాలని వారి యొక్క ప్రయత్నం. అలాగే వారి యొక్క ప్రయత్నం మనందరం